ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఏం లేదు, ఏదో తలనొప్పి వచ్చినట్టుంటేనో. అబద్ధం, అదేం కాదు. ఎందుకో నేను చెప్పనా, నేను ఆలస్యంగా వచ్చానని. ఏం చేయమంటారు, హాస్పిటల్ అనుకోకుండా ఆలస్యమైంది. అప్పటికి డ్యూటీ ఎవరికి అప్పచెప్పేసి తొందరగా వచ్చేసి. తెలుసు పద్మ. పోనిదురు, కాసేపు మోగి అదే ఆగిపోతుంది. పద్మ, పాప ఎంత అవసరం ఏమిటో. హలో, డాక్టర్ గారు కావాలా? పద్మ, నీకే. పద్మ హియర్. అయితే డాక్టర్ రాజలక్ష్మికి ఫోన్ చేయండి. ఐఎమ్ సారీ సిస్టర్, నాకు ఒంట్లో అంత బాగోలేదు. అదేమిటి పద్మ, ఎందుకలా అబద్ధం చెప్పావు? లేకపోతే సిగ్గు విడిచి నిజం చెప్పమంటారా? అసలు ఒక వారంలో సెలవు పెట్టి ఏ ఊటీ వెళ్ళిపోవాల్సింది. అప్పుడు ఎవరికి ఫోన్ చేసేవాళ్ళు? అది కాదు పద్మ, అక్కడ చావు బ్రతుకులతో పోరాటం. ఒక బాధ్యత గల డాక్టర్గా నువ్వు. అబ్బాబాబా, ఈ పాడు ఫోన్ డిస్కనెక్ట్ చేసి పారేస్తాను. హలో, డాక్టర్ రాజలక్ష్మి లేకపోతే నన్నేం చేయమంటారు? చెప్పారు కదా. పద్మ, ఆనందం అనేది మనం కల్పించుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది. అక్కడ నువ్వు కాపాడబోయే ప్రాణి కళ్ళనీళ్లతో నీ కృతజ్ఞత చెప్పుకునే సమయంలో నువ్వు పొందే ఆనందం ముందు ఇవన్నీ క్షణికాలు. నా మాట విని వెళ్ళు. హలో, సర్లేండి, నేనే వచ్చేస్తాను. యా, ఐఎమ్ స్టార్టింగ్.